ఇవాళ వీడియో ఏంటంటే మన జనరల్గా ఏసీలకి 3 మీటర్ల పైప్ అనేది ఇస్తారు కదా, అది కాకుండా ఎడిషనల్గా మనం ఎన్ని మీటర్ల పైప్ అనేది వేసుకోవాలనేది ఇవాళ చెప్తాను అనమాట మీకు. ముందుగా మనం ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఏసీ ఫిక్స్ చేసుకున్నప్పుడు టెర్రస్ మీద పెట్టాలి అన్న టైంకి అవుట్డోర్ యూనిట్ అనేది అప్పుడు మీరు ఏం చేస్తారంటే మినిమం ఒక 3 మీటర్స్ కాక ఎడిషనల్గా ఒక 10 మీటర్స్ అనే వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం 10 మీటర్లు ఎక్స్ట్రా అనేది వేసుకోకూడదు. 10 మీటర్లు బిలో అనేది వేసుకుంటే చాలా సఫిషియెంట్గా రన్ అవుతుంది అనమాట. 10 మీటర్లు వేసుకున్నప్పుడు దానికి యూ ట్రాప్ అనేది కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే యూ ట్రాప్ ఉంటే అందులో ఆయిల్ అనేది జామ్ అవుతుంది అనమాట. అది జామ్ అవడం వల్ల ఏమవుతుందంటే కంప్రెసర్ ఆన్ అయినప్పుడు వెంటనే ఆ ఆయిల్ అనేది డైరెక్ట్గా లూబ్రికేషన్ అవుతుంది. అందులోన అంటే కంప్రెసర్లోనికి ఆయిల్ వెళ్ళి ఫ్రీగా కంప్రెసర్ రన్ అవుతుంది. డైరెక్ట్ యూ ట్రాప్ ఇవ్వలేదు అనుకునే దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం అనేది వస్తుంది, కంప్రెసర్ ఓవర్ హీట్ ఎక్కుతుంది అనమాట. ఓకేనా. అలాగే టెర్రస్ మీద కాదు, గ్రౌండ్ ఫ్లోర్లో ఫిక్స్ చేయలే, మాది మిడిల్ రేంజ్లో ఉన్న ఏసీ అనేది. సపోజ్ దీని బ్యాక్ సైడ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఫిక్స్ చేయాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మినిమం 7 మీటర్స్ అనేది వేసుకోండి. ఎందుకంటే 7 మీటర్స్కి యూ ట్రాప్ అనేది అవసరం లేదు. డైరెక్ట్గా కాపర్ పైప్ అనేది కింద దించి అవుట్డోర్ యూనిట్కి కనెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల సఫిషియెంట్గా రన్ అవుతుంది. 7 మీటర్స్ అంటే 3 మీటర్స్కి ఎడిషనల్గా 7 మీటర్స్ అనేది వేసుకోవచ్చు అనమాట. అంతకు మించి అయితే ఎక్కువ వేయకూడదు. ఒకవేళ వేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్, కంప్రెసర్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, 10 మీటర్స్ టాప్ ఫ్లోర్లో పెట్టినప్పుడు పైప్ అనేది యాడ్ చేసుకోవచ్చు అని. అలా యాడ్ చేసినప్పుడు గ్యాస్ కూడా అందులో యాడ్ చేయండి. పైప్లో గ్యాస్ లాంగ్ లెంత్ వల్ల గ్యాస్ అనేది సఫిషియెంట్గా తగ్గుతుంది కాబట్టి, ప్రెషర్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి మళ్ళీ గ్యాస్ అనేది యాడ్ చేయండి. అలాగే 7 మీటర్స్ కూడా గ్యాస్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కూలింగ్ ఎఫిషియన్సీ అనేది పడిపోకుండా ఉంటుంది అనమాట రూమ్లో అట్మాస్ఫియర్ని. మాది మామూలుగా టాప్ ఫ్లోర్ కాదు, మిడిల్ ఫ్లోర్ కాదు, ఇండివిజువల్ హౌస్, కానీ లాంగ్ లెంత్ అంటే పొడవుగా ఉండే ఇల్లులోన లాంగ్ లెంత్ పెడతారు కదా. సపోజ్ ఇక్కడ ఏసీ ఫిక్స్ చేసాం అనుకోండి, ఇలాంటి బ్యాక్ సైడ్ అంటే చివరికి పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీరు 15 మీటర్స్ వరకు కాపర్ పైప్ అంతా వేసుకోవచ్చు. దానికి యూ ట్రాప్ కూడా వేస్తే మంచిది, వేయకపోయినా పర్లేదు అనమాట. వేసుకుంటే ఏంటంటే కంప్రెసర్ దగ్గర యూ ట్రాప్ వేసుకోండి, ఇండోర్ దగ్గర అవసరం లేదు. కంప్రెసర్ దగ్గర యూ ట్రాప్ వేయడం వల్ల అది సఫిషియెంట్గా కంప్రెసర్ ఆన్ అయిన వెంటనే లూబ్రికేషన్ జరుగుతుంది కదా, ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అలాగే 15 మీటర్స్ కాపర్ పైప్ వేసినప్పుడు దానికి అడిషనల్గా గ్యాస్ ఫిల్లింగ్ గట్టా చేయండి. ఎందుకంటే సఫిషియెంట్గా రన్ అవుతుంది అనమాట. దానివల్ల ఎక్కువ కరెంట్ బిల్ రాకుండా ఉంటుంది, దాని కంప్రెసర్ మీద లోడ్ ఎక్కువ పడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.